నేనే కాదు ఇవాళ కాంగ్రెస్ నుంచి గెలిచిన భూపతి రెడ్డి గారు కానీ ఓడిపోయిన గత ఎమ్మెల్యే అయిన బాజిరెడ్డి గారిని ఇద్దరిని అడగండి దినేష్ రూపాయి వంచాడా అని చెప్పి వాళ్ళిద్దరు ఓపెన్గా చెప్పారు. ఒక రూపాయి వంచకుండా లిక్కర్ పంచకుండా 50,000 ఓట్లు తెచ్చుకుంటా అంటే నైతిక విజయం వారిదే అని చెప్పి వారు అన్న సందర్భాలు ఉన్నాయి. ఇదైతే నమ్మకం లేదన్న. మీరు అడగచ్చు అంటే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో సామాన్యంగా ఒక సర్పంచ్ స్థాయి నిలబడే వ్యక్తులే లక్షల్లో వ్యవధిలో ఖర్చు పెట్టే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేగా నిలబడి ఒక్క రూపాయి కూడా పంచకుండా ఎదిగిరంటే ఇది వ్యక్తిగతంగా ప్రత్యేకమై ఉండాలి, లేదా ఆ నియోజకవర్గ ప్రజల పట్ల అభిమానం అని. నిజంగా కూడా ఎన్నికలు అయిన తర్వాత కూడా నేను యాక్చువల్లీ ఎలక్షన్లో ఇక్కడున్న రాజకీయ నాయకులు కానీ పత్రికల వీళ్ళు కానీ ఎవరిని అడిగినా చెప్తారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి దినేష్ అనే వ్యక్తి ₹1 డబ్బులు పంచాడా. చర్చ జరిగేది. డిసెంబర్ 3వ తారీఖు నాడు ఎంతోమంది రాష్ట్రంలో గెలిచారు, ఇది చేశారు. కానీ ఇందూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన చర్చ జరిగింది. అంటే రూరల్లో ఒక వ్యక్తి నిలబడి రూపాయి పంచకుండా 50,000 రెండో స్థానానికంటే నాకు బాజిరెడ్డి గారికి కొంచెమే తక్కువ ఉండదు కాబట్టి అంత పోటీ ఇవ్వగలిగిండు అనుకుంటే. ఎన్నికలైన తర్వాత నేను చాలా గ్రామాలకు వెళ్తున్న సందర్భాల్లో అక్కడున్న లేడీస్ కానీ మిగతా వాళ్ళే అన్నా మనం బీజేపీకి వేద్దాం అనుకున్నాం, బీజేపీకి ఇన్ని ఓట్లు వస్తాయి అనుకోలేదు, 50,000 వస్తాయి అనుకోలేదు, అందుకోసం మేము వెయ్యలేకపోయినాం అని చెప్పి. దాంతోపాటు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఎక్కడైతే 50,000 వచ్చినాయో అక్కడ 102,000 ఓట్లు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఓట్లు వచ్చిన నియోజకవర్గం 102,000 ఒక నియోజకవర్గంలో. పర్సెంటేజ్ తీసుకుంటే మొదటి స్థానంలో భారతీయ జనతా పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అదే నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ ఉంది. అంటే కేవలం ప్రజల్లో విశ్వాసం కలిగించడం నాయకత్వం మీద. నేను ఎలక్షన్లో మీరు చాలా సందర్భాలు మీరు తిరిగారు, మీరు చూశారు. నేను ఎలక్షన్లో నేను మాట్లాడింది ఏంది, ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడు, ఎలా ఉండాలి, ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడు అసలు. యాక్చువల్లీ ఎమ్మెల్యే ఏంది, ఎమ్మెల్యే అంటే ఏంది, ఏదన్నా పెన్షన్ ఇచ్చేందుకో లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ పంచేందుకో లేకపోతే అక్కడ ఉన్న డెవలప్మెంట్ యాక్టివిటీస్ చూసుకోవడం. నేను చెప్పాను నేనేం చేస్తున్నో తెలియదు. మీ ఇంట్లో కుటుంబంలో పెద్ద సభ్యుడిగా పెద్ద మనిషి, మీ ఇంటికి పెద్ద కొడుకు లాగానో మీ ఇంటి పెద్ద మనిషి లాగో 3 నెలలకు ఒకసారి గ్రామంలో, ఎందుకంటే రూరల్ నియోజకవర్గం 8 మండలాలు, దగ్గర 150 గ్రామాలు, 140 తాండాలు, ఇంకో 50 హ్యాబిటేషన్స్, అలాగే కార్పొరేషన్లో 6.5 కార్పొరేటర్లు, దగ్గర 293 పోలింగ్ బూతులు ఉన్న రూరల్ నియోజకవర్గంలో నేను వాళ్ళకి చెప్పింది 3 నెలలకు ఒకసారి వస్తాను. వచ్చి నేను ఏం చేస్తాను, ఒక ఎమ్మెల్యే వచ్చి ఊర్లో కూర్చుంటే ఎమ్మెల్యేతో పాటు మండల స్థాయి జిల్లా స్థాయి అధికారులు అక్కడికి వస్తారు, రెవెన్యూ డివిజన్ స్థాయి అధికారులు వస్తారు. ఏ ఎమ్మెల్యే అయిన ఒక గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ 1-2 పనులే ఉంటాయి. కామన్గా ఎంఆర్ఓ ఆఫీస్లో లేకపోతే అక్కడ పెన్షన్ ఆఫీసులో, ఎలక్ట్రిసిటీ ఆఫీసులో, పోలీస్ స్టేషన్ అనేది లీగల్ కేసెస్, అది ఇవన్నీ జరిగిపోతాయి. అక్కడ ప్రజల యొక్క ఇబ్బందులు 90% నాయకుడు చిత్తశుద్ధి ఉంటే జరిగిపోయే ఇబ్బందులు ఉంటాయి. ఒక 10% ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉంటాయి. నేను అదే చెప్పాను, నేను వచ్చి మీ దగ్గర ఉంటాను. ప్రజలు నమ్మారు. 150,000 మంది మీరు నా ప్రచారం చూశాను. నా ప్రచారం చూస్తున్న సందర్భంలో చాలామంది మీటింగ్ అయిన తర్వాత చాలామంది రిపోర్టర్స్ కానీ పెద్ద మన నాయకులు కానీ ఎందుకు ప్రజల్ని ఏడిపిస్తున్నాం అని కూడా అడిగారు. ఉన్నమాట చెప్పాను. ఎందుకంటే రూరల్ నియోజకవర్గం కానీ ఇందూరు జిల్లా కానీ గల్ఫ్ అన్నల బాధలు, అప్పుడేమో పాతగా మాకు అన్నులు చేయబట్టి అభివృద్ధి జరగలేదన్నారు. మా నాయకులు అందరూ కూడా మా చంద్రాయనపల్లి అని మా జిల్లా బార్డర్ ఉంటుంది. ఆ చంద్రాయనపల్లి దాటిపోయిన తర్వాత మా జిల్లాని మర్చిపోతారు చాలామంది, మంత్రులైనా లేకపోతే ఇంకోళ్ళైనా. అంటే నాయకులకి ఏంది అంటే కేవలం అక్కడ లోకల్గా పార్టీ గాలి ఉంటే గెలవడమో డబ్బులతో గెలవడమో జరుగుతుంది. కానీ ఆ స్థానిక సమస్యలు తెలిసిన వ్యక్తిగా ముందుకు రావాలన్న ఆలోచనతో పోవడం జరిగింది. కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయాను, ఒప్పుకుంటాను. కానీ ప్రజల మనసును గెలుచుకున్నాను. రూపాయి వంచకుండా, లిక్కర్ వంచకుండా 50,000 ఓట్లు రావడం అనేది రాజకీయంలో చిన్న విషయం కాదు. అది మొదటిసారి నిలబడ్డ నాలాంటోడికి. ముందట రాజకీయ ఓదడ్డులు కాంగ్రెస్ పార్టీలో భూపతి రెడ్డి గారు ఎమ్మెల్సీగా చేశారు. ఆయన వెనుక మండ వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన వెనుక ఎమ్మెల్సీ చేసిన నర్సారెడ్డి ఉన్నాడు. మార్కెట్ కమిటీ చైర్మన్ చేసిన వాళ్ళు కాకుండా యావత్తు కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా రాజకీయ ఉద్దండులు ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీలు చూస్తే బాజిరెడ్డి గోవర్ధన్ గారు 4-5 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎంబడ విజీ గౌడ్ గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున్నారు. నా ఎంబడ మా అరవింద్ గారు ఒకరు. నా ఎలక్షన్ క్యాన్వాసింగ్ కూడా చూడండి, నాకు ఈటెల రాజేందర్ గారు నామినేషన్కి వచ్చారు. అరవింద్ గారు ఒకసారి నా దగ్గర విజిట్ వచ్చారు. నా దగ్గరికి వీళ్ళిద్దరే 2 సభలు 2 మీటింగ్స్. దాని తర్వాత మిగతాదంతా కూడా నేను క్యాడర్ నమ్ముకొని క్యాడర్ ద్వారా వెళ్ళిన. కాబట్టి ఆ ఇద్దరు రాజకీయ ఉద్దండుల మధ్యలో వాళ్ళు ఏం మంచిరో ప్రజలకు తెలుసు.
ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిరో ప్రజలకు తెలుసు. ఆ కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తులకు వచ్చిన ఓట్లు ఇవాళ నాకు వచ్చిన ఓట్లు కంపేర్ చేసుకుంటే 10-20 డిఫరెంట్. రాజకీయంలో అనుకుంటే 11,000 ఓట్లు తేడా అంటారు, 10 నుంచి 15,000 ఓట్లు తేడా అంటారు. కానీ నేను అనేది ఏంటంటే ప్రజలు నా మీద ఉంచిన విశ్వాసానికి గెలవకపోయిండొచ్చు. ఎలక్షన్ అన్నీ 29వ రాత్రి ఉపేందర్ చాలామంది కూడా ఫోన్లు చేసుకుంటే ఏడ్చారు. దుబాయ్ నుంచి, ఇండియా నుంచి. అదే అందుకోసం అంటే వాళ్ళు ఏడ్చారు, అన్న మనం డబ్బులు వంచలేం, లిక్కర్ వంచలేం, ఎదుటోళ్ళు వంచుతుర్రు, మనం ఓడిపోతామేమో అని చెప్పి ఏడుస్తున్నప్పుడు నేను అనుకున్నాను నాలాంటి వ్యక్తి రాజకీయాలకు అంతా సూటుగాడేమో. ఎందుకంటే కోట్లు పంచి రేపు మళ్ళీ కోట్లు సంపాదించాలని తాపత్రయం చేస్తే ఇది తప్పవుతుందేమో అని చెప్పి నైతికంగా సరే ఓటమైనా ఏదైనా నేనే బాధ్యత వహిస్తాను అని చెప్పాను. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు తీసుకొని ఏడ్చారు చాలా గ్రామాల నుంచి. ఒక గ్రామం నుంచి రాత్రి 3:30 అయింది 29. నేను ఉదయం మళ్ళీ సరంగపూర్ ఆంజనేయ స్వామి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరితే ప్రతి గ్రామంలో ఏడ్చిన వ్యక్తితో పాటు కార్యకర్తలు అందరూ కూడా బీజేపీ కండవాలు, కాషాయ కండవాలు కప్పుకొని పోలింగ్ బూత్ దగ్గర నిలబడ్డారు. ఈరోజు ఈ జిల్లాలో మా రూరల్ నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా 2-3 బూతుల కన్నా ఎక్కువ ప్రతి పోలింగ్ బూతులలో నాకు మెజార్టీ రావడం జరిగింది. కానీ ఎక్కడైతే కొన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీని నమ్మాయా, లేకపోతే ఉన్న రాజకీయాలు నమ్మాయా, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వెయ్యాలనుకున్నారు, అక్కడ నా ఎదురు పక్షాలకు మెజార్టీ ఎక్కువ వచ్చింది. అదే నా ఓటమి కారణం తప్ప నాకు ప్రజలు ఇచ్చిందన్న. మీకు ఓడిపోయిన తర్వాత వ్యక్తిగతంగా అరే నేను డబ్బు పంచకపోవడం వల్లనే ఓడిపోయినా కదా, మరి పంచుంటే బాగుండేదేమో అని అనిపించిన. పంచుంటే బాగుండేదని ఎలక్షన్ కన్నా ముందే తెలుసు నేను అనేది. కానీ ఎలక్షన్ ఎవరైనా ఒకరు మొదలు పెట్టాలి దీన్ని. రాజకీయాల్లో డబ్బే ప్రధానమే. డబ్బున్నోళ్ళే వచ్చి రాజకీయాలు చేసే పరిస్థితికి వస్తుంది. ఆ రోజుల్లో ఉన్నాం మనం, ఆ పాత్రలో ఉన్నాం. ఉన్నప్పుడు నేను అనుకున్నాను అంటే నేను ఒక్కొన్నే ఇవాళ ఓటమి ఓడిపోయిండొచ్చు నేను. కానీ ఈరోజు ప్రజల్లో దినేష్ లాంటి వ్యక్తి నిలబడి 50,000 తెచ్చుకోగలిగిండంటే కష్టపడ్డవాడికి భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఒక విశ్వాసం కలిగింది రాజకీయ నాయకుడికి. ఇలా ఆ విశ్వాసాన్ని కలగజేసేందుకే నేను గెలిస్తే డబ్బు వంచితే నేను ఇంకో ఎమ్మెల్యేని అవుతుంటే 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీజేపీకి, 9వ వాడిని అవుతుంటే. కానీ నేను కూడా సేమ్ అదే పరిస్థితిలో ఉంటుంటే. కానీ నేను డబ్బు వంచకుండా ఉండడం వల్ల ఇవాళ నేను ఓడిపోయినా కానీ ఏ గ్రామం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అదే ఆదరణ ఉంది. వారికి ఎమ్మెల్యేనే పదవి ఉంది, నేను ఎమ్మెల్యే ఓడిపోయిన క్యాండిడేట్ అనే ఒక పేరుంది. ఇద్దరికి అదే తేడా తప్ప కానీ ప్రజల్లో అదే విశ్వాసం ఉంది. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మీ ముందర ఫోన్ పెట్టాను, ఫోన్ మోగుతుంది, వరదలు వస్తున్నాయన్నా, లేకపోతే ఆ ప్రాబ్లం ఉందన్నా, ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మహిళల కాడికి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేస్తారు. నేను 25 ఏళ్ళ నుంచి ప్రజలకు చేసింది ఏంటి అంటే నేను ఆస్తులేం పంచలేదు, నేనేం వాళ్ళకి డబ్బు వంచో లేకపోతే ఇంకోటి పంచేయలేదు. నేను వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్లు ఏవటి మాట్లాడగలుగుతా, రెస్పాండ్ అయితే ఇబ్బంది ఉన్నదనుకో అక్కడికి ప్రజెంట్ కాగలుగుతా. ఇవి రెండే నేను చేసినాయి ప్రజాసేవలో. ఇవాళ నేను 100% చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీకి రూరల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఆ ప్రాంత ప్రజలు 100% మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో చూపించారు. 50,000 వచ్చిన దగ్గర భూపతి రెడ్డి గారికి 70,000 వచ్చింది. 70,000 వచ్చినోడు ఈ ఎలక్షన్లో 50,000 పడిపోయాడు. బాజిరెడ్డి గారికి 55,000 వచ్చింది. 55,000 వచ్చినోడు 20,000 పడిపోయాడు. 50,000 వచ్చిన నేను 1,02,000కి వెళ్ళాను. అంటే మొన్నటికి ఇవ్వలటికి ఆల్మోస్ట్ ఈ 46,000 అవి 22,000 అంటే 66,000 మెజార్టీ తెచ్చుకోగలిగినాం అంటే రాజకీయంలో మామూలు కాదు అన్న. పార్లమెంట్ సభ్యులుగా అరవింద్ గారు ఉండాలని కోరుకున్న నిజామాబాద్ ప్రజలు ఎమ్మెల్యేగా మిమ్మల్ని తిరస్కరించడానికి కారణం ఏంది అంటే పార్లమెంట్ ఎన్నికలు నరేంద్ర మోడీ గారిని, ధరంపూర్ అరవింద్ గారిని కోరుకున్నాడు వాస్తవం. ఎందుకంటే మా ఇందూరు జిల్లాలో 5 నియోజకవర్గాలు ఉన్నాయి. నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది, బోధన్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వచ్చింది, బాల్కొండలో మేము మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో 3వ స్థానంలో ఉన్నాం. అక్కడ ఇవాళ 33,000 ఓట్ల మెజార్టీ వచ్చింది. ఆర్మూర్లో మా ఎమ్మెల్యే గెలిచాడు, అక్కడ 28,000 మెజార్టీ మాకు వచ్చింది.